జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అయినా ఎంగేజ్మెంట్కి ఇన్ని గిఫ్ట్స్ వచ్చాయంటే పెళ్లికి ఇంకెన్ని గిఫ్ట్స్ వస్తాయో. ఒక్కగానొక్క కొడుకు పెళ్లికి ఇన్ని లాభాలా? నా పెళ్లికి కూడా ఇన్ని గిఫ్ట్లు రాలేదు. ఎంతైనా ఇంట్లో చలపతి అన్నయ్య అడుగు పడింది కదా. లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టేసినట్టే. దుబాయ్లో బావులంటే మామూలు విషయమా? బావిలో నుండి పెట్రోల్ మాత్రమే కాదు, భూమిలో నుండి బంగారం కూడా తీసేసుకోవచ్చు. రామలక్ష్మి, నాకు చాలా బాధగా ఉంది. మీ డప్పు బావ నిశ్చితార్థానికి నేను ఇంతవరకు పద్మ ఆంటీకి చిన్న విషెస్ కూడా చెప్పలేదు. తను కూడా ఎంతో బాధపడుతూ ఉంటుంది. యాక్చువల్లీ నేను నిన్ననే విష్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన గెస్ట్లు అందరూ ఉన్నారు కదా, వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తూ విష్ చేస్తున్నారు. ఇదేంటి నా గురించి ఇంత మంచిగా ఆలోచిస్తుంది? అందరూ అలా ఏదో ఒకటి ఇచ్చి విష్ చేస్తున్నప్పుడు నేను కూడా ఏదైనా గిఫ్ట్ ఇస్తూ విష్ చేయాలి అనుకున్నాను. ఖాళీ చేతులతో ఏం విష్ చేస్తాం, అందుకే ఒక పని చేద్దామని అనుకుంటున్నాను. కనీసం ఒక గిఫ్ట్ కూడా ఇవ్వకుండా పద్మ ఆంటీని విష్ చేయదలుచుకోలేదు. ఒక చీరైనా ఇవ్వాలి తనకి. ఆ మాట మన పద్మ ఆంటీతో అన్నామే అనుకో, ఎందుకులే వద్దు మనమంతా ఒక ఫ్యామిలీ అంటుంది. గిఫ్ట్ తెచ్చి ఎలాగోలా ఆంటీని ఒప్పించి ఇద్దామంటే ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళడమే పెద్ద సమస్య. ఏం చేయాలో అర్థం కావడం లేదు రామలక్ష్మి. గిఫ్ట్ ఇస్తానని మనసు మార్చుకుంటుందేమో. తనిచ్చే గిఫ్ట్తో 100 అవుతాయి. సరేలే రామలక్ష్మి, ఈ ఇంట్లో వాళ్ళు నేను బయటికి వెళ్ళడానికి ఒప్పుకోరు గాని రూమ్కి వెళ్దాం పద. ఆద్యా, ఏంటి మీలో మీరే ఏదో అనుకుంటున్నారు? సారీ ఆంటీ, నేను మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా? చిచ్చి, అదేం లేదమ్మా. ఏదైనా పనుందా? కొంచెం బయట పనుంది, షాపింగ్కి వెళ్ళాలి. ఓ, కానీ ఎలా వెళ్ళాలి? ఎందుకు వెళ్ళలేవు? పనుంటే వెళ్ళాలి కదా. ఆంటీ, మీరు అర్థం చేసుకుంటారు, కానీ పెద్దమ్మ అర్థం చేసుకోదు. ఎందుకు ఏంటి అని 1,00,000 ప్రశ్నలు వేస్తారు. నేనున్నాను కదా, నేను చెప్తాను. షాప్ పక్కనే కదా, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తారు. అక్కడ చీరలు అదే మీకు కావాల్సింది తొందరగా తీసుకుని వచ్చేసేయండి. వద్దంతో నేను చెప్తాను కదా, వెళ్ళు వెళ్ళు. అత్తయ్య, నేను కూడా తోడుగా వెళ్తా. నువ్వా? సరే, తోడుగా వెళ్ళి లాభంగా రా. రామలక్ష్మి, ఆద్య జాగ్రత్త. కొత్త కదా, ఇక్కడ షాపులవి తనకి తెలియదు కదా. మంచి షాప్కి, అదే నేను వెళ్తూ ఉంటాను కదా, ఆ షాప్కి తీసుకెళ్ళు. అలాగే అత్త, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ ఆంటీ, మీరెంత అర్థం చేసుకుంటారో. నేను చిన్నప్పటి నుంచి అంతేనమ్మా, కానీ అదేంటో మీ అంకుల్కే సరిగ్గా అర్థం కాను. మీరు సూపర్ ఆంటీ. రా రామలక్ష్మి. ఆద్య,
నువ్వు వెళ్ళు. నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు. వెళ్ళు. హాయ్, రా కూర్చో. ఇక్కడి వరకు వచ్చాక భయం ఏంటి నీకు? బాగున్నావు, భయపడుతున్నా చాలా క్యూట్గా ఉన్నావు. ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది. నీతో ఫోటో దిగితే ఇలాంటి డ్రెస్లోనే దిగాలి. ఎప్పుడూ ఇలానే ఉండొచ్చు కదా. చూసేవాళ్ళు మన జంట గురించి పాజిటివ్గా కామెంట్ చేస్తారు. సర్లే, ముందైతే కూర్చో. సరే కూర్చో, రా కూర్చో. ఏం తీసుకుంటావు? నాకేం వద్దు. అలా వద్దు అంటే కుదరదు. ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది రామలక్ష్మి, నీలాగే స్వీట్గా. హాయ్, నా పేరు ఆద్య, రామలక్ష్మి కజిన్. నాకు ఐస్ క్రీమ్ తినిపిస్తావా? రామలక్ష్మి, నిన్ను ఒంటరిగా రమ్మన్నాను, కానీ నువ్వెవరినో తోడు తెచ్చుకున్నావు. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. వెయిట్ 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 వెయిట్. క్యూట్ ఏంజల్ కి కోపం వస్తుందే. నువ్వు కూడా క్యూట్ గా ఉన్నావని అలా అన్నాను. కూర్చో కూర్చో. రామలక్ష్మి, నువ్వు ఇంటికి వెళ్ళు. నువ్వు వెళ్ళేసరికి ఫోటోలు మీ ఇంట్లో ఉంటాయి, చూడు. నీకు ఒక విషయం తెలుసా? నువ్వు కోపంలో కూడా చాలా బాగుంటావు. సారీ, చెప్పడం మర్చిపోయాను. నేను అసలు రామలక్ష్మితో ఎందుకు వచ్చానో తెలుసా? నేను నీ చాట్ చదివిన దగ్గర నుంచి నీతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకున్నాను. జెంటిల్మెన్ మాత్రమే అలా చాట్ చేస్తాడు. ఇప్పటి వరకు నాతో ఎవరూ అలా చాట్ చేయలేదు. నన్ను కలవాలని ఎవరూ అనుకోలేదు తెలుసా? అదంతా ఎంత బాగుంటుందో. నేను మిస్ అవుతున్నాను. నా లైఫ్లో ఎవరూ లేరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.